మొత్తానికి ఫైనల్ డెస్టినేషను ఈ రాజగోపురానికి అయితే వచ్చేసాము. మేము 7:30కి స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు 1:30 అయిపోయింది. అంటే మేము 6 అవర్స్లో గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసాము. 14 కిలోమీటర్స్ కూడా. ఒక 10 కిలోమీటర్స్ వరకు ఓకే అనిపించింది. తర్వాత మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏం లేదు, ఫస్ట్ నేను సంకల్పించుకున్నాను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పేసి. కాబట్టి ఈ ఇబ్బందులను కానీ అవి కానీ కాళ్ళ నొప్పులను కానీ ఇవేవి నేను పట్టించుకోలేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే అసలు చిన్నపిల్లలు ముసలోళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చూస్తే మనకి ఇంకా ఉత్సాహం వస్తుంది. అది మాత్రం 100% కరెక్ట్. నేను కొంచెం అధైర్యపడ్డాను స్టార్టింగ్లో, ఎందుకంటే నాకు పెద్దగా వాకింగ్ అలవాట్లేదు. కానీ మా హస్బెండ్ మాత్రం నువ్వు అసలు అట్లా అధైర్యపడొద్దు, నువ్వు కంపల్సరీగా చేయగలవు, నువ్వు సంకల్పించుకో మంచిగా, ఆ శివయ్యే మనకున్నాడు అని చెప్పి ముందుకు నడిపించారు. చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్, చాలా బాగా జరిగింది. సో మేము చూసిన యాత్రలన్నింటిలో అరుణాచల యాత్ర మాత్రం చాలా ప్రత్యేకమైంది, ఎప్పటికీ గుర్తుండిపోయే యాత్ర ఇది. అవును, ఈ గిరి ప్రదక్షిణ చేయడం అనేది అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మనము ఫిజికల్గా కొంచెం డల్ అవ్వచ్చు, కానీ మెంటల్గా మాత్రం ఇంకా స్ట్రాంగ్ అవుతాం, ఇంకా యాక్టివ్గా చేయగలము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాము. ప్లస్ మనకి మెంటల్గా చాలా ఎనర్జెటిక్గా తయారవుతాం. ఫిజికల్గా కొంచెం డల్ అవ్వచ్చు, బట్ కానీ మెంటల్ హ్యాపీనెస్ ఉండదు చూసారా, అది ఏమంటారు ఆత్మ సంతృప్తి, దాన్ని అసలు వెలకట్టలేము అనమాట. అది మాత్రం మనకి అరుణాచల గిరి ప్రదక్షిణ తర్వాత చాలా చాలా దొరుకుతుంది. 100% కరెక్ట్.